పొద్దున్నే లేవగానే కొంతమంది గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, కొంతమంది షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, కొంతమంది బలానికి ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు. ఇది సహజంగా ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్నది. అట్లాగే పేపర్ తెరవగానే ఒక విషగుళిక ఈనాడు పొద్దున్నే వేస్తుంది. ప్రజలకి రాష్ట్రం మీద అసహ్యం పుట్టేటట్టు, రాష్ట్ర వ్యవస్థల మీద అసహ్యం పుట్టేటట్టు ఒక విషగుళిక వేస్తుంది. ఇవాళ పంచాయతీలని ఏది నాశనం చేసేసాడు జగన్ అన్నటువంటిది. ఇప్పుడు ఒక ప్రభుత్వ వ్యవస్థ అంటే నేను అనేది ఇక్కడ జగన్ సూట్ కేసులు పంపిస్తాడనే వెర్రి మాటలు తీసేస్తే పక్కన పడేస్తే ఒక వాస్తవం మాట్లాడుకుందాం. ఒక జిల్లా పరిషత్ ఉంది కదా, మరి మండల పరిషత్ ఎందుకు? ఆ పరిపాలన మరింత దగ్గరికి చేయడానికి, అంతే కదా. అంత జిల్లాకి అందరం కలిసి జిల్లా పరిషత్ దగ్గరికి ఎక్కడ వెళ్తామని మండల స్థాయిలో మండల పరిషత్ పెట్టారు. మరి పంచాయతీ ఎందుకు? మొత్తం మండల హెడ్ క్వార్టర్ దాకా ఎక్కడ వెళ్తాంలే అని మన ఏరియాలో పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ కొన్ని చోట్ల 10 ఊళ్ళకు ఉంది, కొన్ని చోట్ల 15 ఊళ్ళకు ఉంది. ప్రతి ఊరికి పంచాయతీ ఉండదుగా, ఓ సర్టెన్ కొన్ని ఊళ్ళకు కలిపి పంచాయతీ ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే జిల్లా పరిషత్ అనేది కేంద్రీకృత వ్యవస్థ కాబట్టి మండల పరిషత్ వ్యవస్థ ఇచ్చారు, మండల పరిషత్ కేంద్రీకృత వ్యవస్థ కాబట్టి పంచాయతీ తెచ్చారు. పంచాయతీ వ్యవస్థ కంటే కూడా సేవలు ఇంటి దగ్గరికి అందడానికి ప్రతి 2000 కుటుంబాలకు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ, ప్రతి 40 మందికి ఒక వాలంటీర్ వ్యవస్థ. ఇది ప్రజలకి సేవ అందించడానికా చెడగొట్టడానికా? వీడు రాస్తాడు వీడు అనకూడదు, కానీ ఇవాళ అనలేని పరిస్థితి వచ్చింది. అంతగా అసహ్యకరమైన జర్నలిజం చేస్తున్నారు కాబట్టి వీడు ఏం రాస్తాడు? పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. అరే పంచాయతీ లక్ష్యాన్ని నెరవేర్చడానికే కదా ఇక్కడ. ఇంకోటి, పంచాయతీలలో ఎందుకు మనం ఈ వ్యవస్థ తీసేసాం? ఏది గుర్తు లేకుండా, అంటే పార్టీల గుర్తు లేకుండా ఎందుకు పెట్టారు? రాజకీయ పార్టీలకు అతీతంగా అక్కడ ఎన్నికైతే అప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతున్నది? తెలుగుదేశం మద్దతుదారులైన సర్పంచులు ఎంతమంది గెలిచారు, వైసీపీ మద్దతుదారులైన సర్పంచులు ఎంతమంది గెలిచారు, ఇంకా అక్కడ రాజకీయమేగా. అప్పుడు ఒక వైసీపీ వాడు అక్కడ సర్పంచ్గా ఉంటే అక్కడ తెలుగుదేశం వాడికి ఏమైనా పని జరుగుద్దా? లేదా బీజేపీ వాడికి ఏమైనా పని జరుగుద్దా? కమ్యూనిస్ట్కి ఏమైనా పని జరుగుద్దా? లేదా తెలుగుదేశం వాడు ఉంటే వేరే వాడికి పని జరుగుద్దా? చిన్న ఉదాహరణ, ద్వారకా తిరుమల వెళ్తున్నప్పుడు రోడ్డు ఉంటుంది, అక్కడ ఉన్న పంచాయతీ తెలుగుదేశం వాడు గెలిచారు, ఏయనీరు అక్కడ ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఆపుతుంటారు. అదేమంటే జగన్ చేయట్లేదు అని చెప్పి చెప్పాలి జనాలకి. ఇదొక విచిత్ర రాజకీయ దుర్మార్గం మనకి. దీనికి అతీతంగా కేవలం ఉద్యోగులే పనిచేస్తారు గ్రామ సచివాలయ వ్యవస్థ పంచాయతీల్లో. వాళ్ళు ఏం చేస్తారు? పార్టీలకు అతీతంగా సర్వీసెస్ అందుతున్నాయా లేదా? ఇప్పుడు టీడీపీ వాడు కాబట్టి పెన్షన్ రాలేదు, టీడీపీ వాడు కాబట్టి ఇల్లు రాలేదు, జనసేనోడు కాబట్టి సంక్షేమ పథకం అందలేదని 100కి 99.9% అయితే లేదు. అలాంటి ఒక వ్యవస్థ, అంటే ఆ వ్యవస్థ కుళ్ళిపోతుంటే కొత్త వ్యవస్థ తెస్తే ఈ వ్యవస్థ తప్పు ఆ వ్యవస్థ బాగుందని జనాల్ని నమ్మించే ప్రయత్నం చేసేటటువంటి ఒక విషగుళిక ఇవాల్టి రామోజీ జిత్తులు మారి జగన్ అన్నటువంటి ఐటెం.